సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, నేను విజయ్. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో ఒకే కుటుంబానికి సంబంధించిన 17 మంది చనిపోవడం నిజంగా ఆశ్చర్యకరం. అసలు నిజంగా ఏసీకి సంబంధించిన కంప్రెషర్ పేలిపోతే ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందా? వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పర్ట్ తుల్జార్ రామ్ గారు. సార్ నమస్తే. సార్, అసలు ఏసీలు పేలుతాయా? నిజంగా ఏసీల్లో ఉన్నటువంటి అవుట్డోర్ కంప్రెషర్స్ కావచ్చు, లేదంటే మామూలుగా ఇండోర్కి సంబంధించినటువంటి వాటిలో కూడా ఏదైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందా? జనరల్గా మనం షార్ట్ సర్క్యూట్స్ అనేవి వింటుంటాం, కానీ పర్టికులర్గా ఈ ప్రమాదంలో ఏసీలకు సంబంధించిన కంప్రెషర్ పేలిపోవడం వల్లే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది అని అధికారులు చెప్తున్నారు. మీరేమంటారు? మొట్టమొదటిగా ఈ అత్యంత విషాదకరమైన సంఘటనలో చనిపోయినటువంటి 17 మంది, ఒకే కుటుంబానికి చెందినటువంటి 17 మంది మృతి అనేది చాలా అత్యంత విషాదకరమైన సంఘటన. కరెంట్ అనేది చాలా సంక్లిష్టమైన వస్తువు అన్నమాట. కరెంటు ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం లోపల రోడ్డు ప్రమాదాల తర్వాత అతి ఎక్కువ అసహజ మరణాలకు ప్రధాన కారణమైనటువంటిది కరెంటు వలన మనం ఎంత సౌకర్యవంతంగా జీవించడానికి కరెంటు ఏ రకంగా అయితే వాడుకుంటామో అంతే జాగ్రత్తతోనూ కరెంటును మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఈ మోడర్న్ ఆధునీకరణ జరిగిన తర్వాత సమాజం లోపల ఆధునిక ఎక్విప్మెంట్ పరికరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత గతంలో కేవలము బ్రాండ్ మాత్రమే వాడే అన్ని ఇళ్ల లోపలికి కూడా ఈరోజు టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, గీజర్లు, ఎయిర్ కండిషనర్లు, ఇట్లా చాలా రకాలైనటువంటి గృహోపకరణాలు ప్రజలకు సౌకర్యవంతంగా జీవించడానికి, సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇటువంటివన్నీ కూడా మన జీవితంలోకి ప్రవేశించడం జరిగింది. దీంతో పాటు ఈ ప్రతి ఎక్విప్మెంట్ వాడడం వెనుక లోడ్ పెరగడం జరుగుతూ ఉంటుంది. కరెంటు వాడకం కూడా పెరుగుతూ ఉంటుంది. మనము గమనించవచ్చు, గత 10 సంవత్సరాల లోపల మన హైదరాబాద్ విద్యుత్ వినియోగము ఇంచుమించు రెట్టింపుకు చేరుకున్నది అన్నమాట. రెట్టింపు వినియోగానికి పెరిగిపోయింది. ఒక ఏసీ వేసవి కాలంలో మనం వాడే ఏసీ ఎయిర్ కండిషనరు 2 కిలోవాట్ల కరెంటును తీసుకుంటుంది. 2 కిలోవాట్ల కెపాసిటీ కలిగినటువంటి ఎక్విప్మెంట్ అది. దానికి సంబంధించి కనీసం 4 నుంచి 6 స్క్వేర్ ఎంఎం కేబుల్ను వాడాలి. స్క్వేర్ ఎంఎంలో అంటాం మనము కాపర్ కేబుల్. 4 to 6 స్క్వేర్ ఎంఎం కెపాసిటీ ఉన్నటువంటి కేబుల్ను ఒక ఏసీ కోసం మనం వాడాల్సి ఉంటుంది. ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిన ఇంట్లోపల సుమారు 6 ఏసీలు వాడుతున్నారు వాళ్ళు అనేది మనం వింటా ఉన్నాం. 6 ఏసీలు అంటే ఆ లోడే కనీసం ఒక 12 కిలోవాట్స్ లోడ్ ఉంటుంది. 12 కిలోవాట్ లోడ్ అంటే ఇంచుమించు 20 స్క్వేర్ ఎంఎం కేబుల్ వాడాలి. వాడితే కానీ మనము సఫిషియెంట్ కెపాసిటీ, ప్రమాదం జరగకుండా సరిగిపోను కెపాసిటీ కలిగినటువంటి కేబుల్ను వాడుతున్నట్టు లెక్క. ఎట్ ద సేమ్ టైం మనము ఇళ్లలో వాడుకునే కరెంటు నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి 2 ముఖ్యమైనటువంటి ప్రొటెక్షన్ సిస్టమ్ను యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఎంసీబీ, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. ఎంసీబీ ఏంటంటే ఇంటి లోపల ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ట్రిప్ అయిపోతుంది. కెపాసిటీ కంటే ఎక్కువ మనం వాడినప్పుడు, ఏదైనా పరికరం లోపల లోపం తలెత్తినప్పుడు ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. ఎంసీబీ ఎప్పుడు కూడా మనం వాడుతున్న కెపాసిటీ కంటే కూడా కొంచెం తక్కువ సెట్టింగ్ లోపల పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ మధ్యన మనకు ఆర్సీసీబీ అనే ఒక కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది, చాలా రోజులు వచ్చింది. రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం. అదేంటంటే మనిషికులకు షాక్ తగలకుండా మిల్లీ యాంప్స్ కరెంట్ ఎక్కడైనా లీకేజ్ ఉంటే అది ట్రిప్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మన గృహం లోపల, మన గృహ వైరింగ్ లోపల, ఇంటర్నల్ వైరింగ్ లోపల అన్నిటికంటే ప్రధానమైంది ఎర్తింగ్ సిస్టమ్. ఎర్తింగ్ సిస్టమ్ను మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఎర్తింగ్ అన్న విషయం కూడా చాలా మంది వినియోగదారులకు తెలియదు కూడా, వాళ్ళకు అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం. అయితే తప్పకుండా ప్రతి ఇంటి లోపల ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్ ఎర్తింగ్ చేసుకోవడం ద్వారా గీజర్ను ముట్టుకున్నా షాక్ కొట్టకూడదు, వాషింగ్ మెషిన్ హ్యాండిల్ చేసినప్పుడు మనం షాక్ కొట్టకూడదు, లేదా మనం మిక్సీ ఆపరేట్ చేస్తున్నప్పుడు మనము సేఫ్గా ఉండాలి, ఎయిర్ కండిషనర్ ఆపరేట్ చేస్తున్నప్పుడు మనం సేఫ్గా ఉండాలి,
ఒక ఫ్రిడ్జ్ లోపల కూడా ఎటువంటి ఎర్త్ లీకేజ్ కరెంట్ ఉండొద్దు అంటే ప్రతి ఎక్విప్మెంట్ ను కూడా మనం ఖచ్చితంగా ఎర్తింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం వాడే కేబుల్ సైజ్ ఎంతైతే ఉంటుందో అంతకు సమానంగా లేకపోతే అంతకంటే ఎక్కువ కలిగినటువంటి వేర్ అంటే ఇన్సులేషన్ లేనటువంటి ఒక వాహనం ద్వారా మనం ఎర్తింగ్ చేసుకున్నట్లయితే అంటే ఎర్తింగ్ అంత ఇంపార్టెంట్ అంటారా? అంటే చిన్న చిన్న ఇంట్లో మీరు అన్నట్టుగా ఏదన్నా ఎక్కువ లోడ్ వాడేటువంటి హౌసెస్లో కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్స్లో కావచ్చు, వాటిల్లో ఈ ఎర్త్ వైర్ అనేది ఫిక్స్ చేస్తుంటారు. కానీ చిన్న చిన్న హౌసెస్లో పెద్దగా లైట్ తీసుకుంటారు. ఎలక్ట్రీషియన్స్ కూడా అవసరం లేదులేని వాళ్ళే కొంచెం లైట్ తీసుకుంటారు. నిజంగా ఎర్తింగ్ అంత ఇంపార్టెంట్ అంటారా? అదే విషయంలో చెప్పదలుచుకుంటున్నాను. అందుకని నైపుణ్యం కలిగిన క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్స్ తోని మాత్రమే మనం వైరింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎర్తింగ్ అనేది చాలా ముఖ్యం, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎర్తింగ్. ఎప్పుడైనా సరే ఎర్తింగ్ ప్రాపర్ గా లేకపోయినట్లయితే తప్పకుండా మనకు కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది, ఇంకో ఫైర్ యాక్సిడెంట్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎర్తింగ్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. మీరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ విషయానికి వస్తే, పరిశ్రమల విషయానికి వస్తే దానికి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ప్రాపర్ ఎర్తింగ్ ఉందా లేదా, ప్రాపర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. అప్పటి వరకు విద్యుత్ సంస్థ వాళ్ళు వాటిని ఛార్జ్ చేయరు. మీటర్ తర్వాత ఉన్నటువంటి ఇంటర్నల్ వైరింగ్ ఆ గృహ యజమాని మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంది. కాబట్టి ఇంటర్నల్ వైరింగ్ ను ఒక క్వాలిఫైడ్ అండ్ ఎఫిషియంట్ మంచి నైపుణ్యం కలిగినటువంటి ఎలక్ట్రీషియన్ మాత్రం. అంటే పర్టికులర్ గా ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు సార్, ఏసీకి సంబంధించిన కంప్రెషర్ పేలిపోయింది అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ వేరు, లేదంటే ఏసీకి సంబంధించినటువంటి బయట ఉండేటువంటి కంప్రెషర్ పేలిపోవడం వల్ల అసలు ప్రమాదం ఎలా సంభవిస్తుంది? అంటే ఎయిర్ సర్క్యులేషన్ బాగా ఉన్న దగ్గరనే ఏసీ అవుట్డోర్ యూనిట్ ఈ కంప్రెసర్ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ గా మీరు ఎక్కడైనా భవనాల వద్ద చూసినప్పుడు ఈ అవుట్డోర్ యూనిట్ అన్ని కూడా బయట ఓపెన్ ఎయిర్ లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ యాక్సిడెంటల్ ఇన్సైడ్ ఉండడము, వాటికి సఫిషియంట్ వెంటిలేషన్ లేకపోవడము, ఏ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంప్రెసర్స్ అతి ఉష్ణోగ్రతకు ఎక్కువ టెంపరేచర్ కు గురయ్యి పేలిపోయి ప్రమాదం జరిగి ఉంటుంది. అదే సందర్భం లోపల వీళ్ళు ఇండోర్ లోపలనే ఉండడము, ఈ ప్రమాదం రీత్యా లోపల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైరింగ్ మరి ఇంకా లామినేషన్స్ కానీ లేకపోతే వుడ్ ఫర్నిచర్ ఏమైనా ఉంటే కాలిపోవడం వల్ల కూడా కొంతమంది ఊపిరాడక చనిపోయినట్టున్నారు. కాకపోతే ఖచ్చితంగా ఏసీ కంప్రెసర్ అవుట్డోర్ యూనిట్ మట్టుకు బయట మాత్రమే ఉండాలి. అది తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం తప్పకుండా ఉన్నది. అంటే ఇప్పుడు ఏసీకి సంబంధించిన అవుట్డోర్ యూనిట్ అంటే కంప్రెషర్ బాగా అంటే గాలి వెలుతురు బాగా వచ్చేటువంటి ఆ ప్లేసెస్లోనే పెట్టాలా, లేదు బయట పెడితే సరిపోతుంది అంటారా? అంటే గాలి వెలుతురు ఉండడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ కావడం వల్ల జస్ట్ లైక్ మనం వెహికల్ రేడియేటర్స్ ఎట్లయితే బయట ఓపెన్ ఎయిర్ కు ఎక్స్పోజ్ అయి ఉంటాయో ఇక్కడ కూడా అవుట్డోర్ యూనిట్ అనేది ఓపెన్ ఎయిర్ కు ఎక్స్పోజ్ అయి ఉంటే మంచి వెంటిలేషన్ ఉన్నప్పుడు గాలి ఫ్లో అంటే గాలికి రావడానికి పోవడానికి వీలుగా ఒక ఇది ఉన్నట్టయితే అవుట్డోర్ యూనిట్ యొక్క టెంపరేచర్ పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరియు ఇటువంటి పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి సార్, లేదంటే పర్టికులర్గా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్లోనే ఇలాంటి ట్రేస్ అవుట్ చేశారంటారా? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంత పెద్ద విషాదకరమైన సంఘటన నాకు తెలిసి మన హైదరాబాద్ మహానగరం లోపల ఎప్పుడు జరిగినట్టు కూడా నాకు అనుభవానికే తెలియదు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఏసీ కాంప్రెసర్స్ పేలిపోవడం వల్ల జరిగిన ప్రమాదము ఇది మొట్టమొదటిదే అని అనుకుంటాను. చాలా వరకు మేము కూడా తరచుగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. అక్కడక్కడ ఈ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ లల్లా, పాత భవనాలల్లా ఈ ఏసీలను కావచ్చు, ఎయిర్ కూలర్స్ కావచ్చు, ప్రాపర్ వెంటిలేషన్ లేకుండా ఇండోర్ లోనే పెట్టడం అనేది ఏమాత్రం మంచిది కాదనేది మటుకు చెప్పవచ్చు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఎటువంటి జాయింట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వైరింగ్ లోపల. వైరింగ్ లోపల ఎక్కడ కూడా జాయింట్ లేకుండా చూసుకోవాలి. ఇలా 17 మంది కాకుండా గతంలో ఎప్పుడైనా ఏసీకి సంబంధించిన కంప్రెషర్ పేలిపోవడం వల్ల దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ వాయువుల వల్ల ఊపిరాడక చనిపోయిన వారు ఒకరు ఇద్దరన్నా ఉన్నారా, లేదంటే ఇలాంటి ప్రమాదం ఎప్పుడన్నా జరిగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన వారు ఎప్పుడన్నా చూసారా? ఇటువంటి సంఘటన అయితే నా దృష్టికి ఇప్పుడు రాలేదు సార్. కాకపోతే ఇక్కడ విషవాయువులు అన్న విషయం మటుకు ఉత్పన్నం కాదు. ఎందుకంటే కాలిపోవడం ఏదైనా వస్తువు సరిగ్గా కాలిపోనప్పుడు అంటే ఆక్సిజన్ సరి అయిన ఆక్సిజన్ దొరకక ఏదైనా వస్తువు మండినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అనేది విడుదలవుతుంది.
జనరల్ గా ఈ మనము బొగ్గు మండించినప్పుడు కూడా దానికి సరిపోని ఆక్సిజన్ లేనప్పుడు కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు మట్టుకు చాలా విషపూరితమైనది. మనిషికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సిమ్టమ్స్ లేకుండానే మనిషి తన యొక్క ఊపిరిని మెల్లమెల్లగా అసిమ్టమెటిక్ అంటారు. ఆ కార్బన్ మోనాక్సైడ్ వల్ల చనిపోయిన సంఘటనలు మట్టుకు నేను చాలా వరకు చూసినాను. బొగ్గు గనుల్లో కూడా తరచుగా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వీళ్ళు ఫైర్, అంటే చలికాలం లోపల ఫైర్ పెట్టుకొని అంటే ఇండోర్ లో ఫైర్ పెట్టుకొని పడుకున్న వాళ్ళు చనిపోయిన సంఘటనలు మట్టుకు నేను చూసినాను. అటువంటి ఇక్కడ మట్టుకు అందరూ కేవలము అంటే సజీవ దహనం కాకుండా ఊపిరాడక చనిపోవడం కూడా జరిగినట్టుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి తుల్జార్ రామ్ గారు చెప్తున్నట్టుగా ఎవరు కూడా ఏసీలు వాడేటువంటి వారందరూ కూడా అవుట్డోర్ యూనిట్స్ని, ముఖ్యంగా కంప్రెషర్స్ని బయట ఉంచుకునేటువంటి అవకాశం ఉండే విధంగా అక్కడ అట్మాస్ఫియర్ని పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కూడా వైరింగ్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ కూడా వైరింగ్ సంబంధించి కూడా అటాచ్ అనేది లేకుండా కూడా కంప్లీట్గా కన్సీల్డ్ వైరింగ్ ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఎర్తింగ్ కూడా ఉండాలి. ఎర్తింగ్ వైర్ కూడా అనేది కంపల్సరీగా ప్రతి ఇంటిలో కూడా పెట్టుకోవాలని ఆయన చెప్తున్నారు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్, అంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల, కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల కొంతమంది చనిపోయిన సంఘటనలు వేరే వేరే రాష్ట్రాల్లో చూసాము. కానీ ఇలాంటి ఘటనలో అంటే ఏసీ పేలిపోవడం వల్ల ఒకేసారి 17 మంది చనిపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. హైదరాబాద్లో ఇప్పటివరకు కూడా మన దేశంలో ఇలాంటి ఘటన జరగలేదని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.